డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా కొత్తపేట నియోజకవర్గం ఆలమూరు మండలంలో గర్భిణీ స్త్రీల ఆరోగ్యంపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టి సామూహిక అన్నప్రసన్న కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ప్రభుత్వ విప్ చెర్ల జగ్గిరెడ్డి పాల్గొన్నారు. గర్భిణీ స్త్రీలు నవజాత శిశువుల ఆరోగ్యంపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అన్నారు. ఆలమూరు మండలం కొత్తూరు సెంటర్లో ఫంక్షన్ హాల్ నందు మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జరిగిన నియోజకవర్గ స్థాయి పౌష్టికాహార వారోత్సవాలలో ముఖ్య అతిథిగా ఆయన పాల్గొన్నారు. सर ఒకసారి అలాగే వేదిక కింద గౌరవ సర్పంచ్ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం, గౌరవ ఎంపీటీసీ వేదిక మీద ఆహ్వానిస్తున్నాం, మండల నాయకులు కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. దయచేసి గౌరవ నాయకులు మండల నాయకులందరూ కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. మొదలు పెట్టుకున్నాము. మరి గౌరవ సంవత్సరంలో చేస్తున్న అలాగే దయచేసి మండల నాయకులు ఎవరన్నా మరి దయచేసి వేదిక మీద రావాల్సిన కోరుతున్నాం. గౌరవ సర్పంచులు అలాగే ఎంపీటీసీలు నాగమోహన్ రెడ్డి గారిని కూడా వేదిక మీద, నాపాలసీని గారిని వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. బోరాయ్ గారిని కూడా వేదిక మీద ఆహ్వానిస్తా ఉన్నాం. ఈరోజు అంగన్వాడీ మరి ఈ పౌష్టికాహారం గౌరవ శాసనసభ్యులు ఈ కార్యక్రమానికి అటెండ్ అవ్వడం జరిగింది. మరి ఈ అంగన్వాడీ సెంటర్లో మనం చేస్తున్న ప్రతి కార్యక్రమం కూడా బిడ్డల కోసం, తల్లుల కోసం ఎంతో ప్రభుత్వం ఎంతో చిక్కీలు ఇస్తా ఉన్నాం, బెల్లం ఇస్తా ఉన్నాం, ఖర్చులు ఇస్తా ఉన్నాం, ఎక్స్ దగ్గర 20 ఇస్తా ఉన్నాం, పాలు ఇస్తా ఉన్నాం, అలాగే రైస్ 3 కేజీలు ఇస్తా ఉన్నాం కూడా మనం ఇస్తా ఉన్నాం. మాల్ న్యూట్రిషన్ తో కానీ మరి ఇన్ఫాంట్ మార్టిలిటీతో కానీ ఏ పిల్లలు కూడా సఫర్ అవ్వకూడదని చెప్పేసి ఇందులో వయసు రీత్యా మనం చూస్తే మరి దగ్గర ఈ లాక్టేటింగ్ ఉమెన్, ప్రెగ్నెంట్ ఉమెన్ కాకుండా 3 సంవత్సరాల నుంచి 6 సంవత్సరాల వరకు కూడా మనం మిడ్ డే మీల్ ఈ ప్రభుత్వం ఇస్తా జరుగుతూ ఉంది. చాలా చక్కటి భోజనం మనం ఏర్పాటు చేస్తా ఉన్నాం. చక్కగా వాళ్ళకి న్యూట్రిషన్స్ ఫుడ్ ఇస్తా ఉన్నాం. మరి అంగన్వాడీ టీచర్స్ కూడా మరి ఈ పనిని మనసు పెట్టి చేయాలి. పిల్లల విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి ఈ సందర్భంగా మన సర్పంచ్ గారు ఆరుగురు సర్పంచ్ గారు మాట్లాడుకుంటూ ఎంపీటీసీలకు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన సర్పంచ్లకు, అలాగే ఈ కార్యక్రమాన్ని విచ్చేసిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. గ్రామాల్లో ప్రజా భాగస్వామ్యంతో పోషకాహార మహోత్సవాలు
పోషకాహార వారోత్సవాలు విజయవంతంగా సాగుతున్నాయి. శాసనంలో పెడతామండి. సరే అక్కడి నుంచి కదులుతలేదండి, అన్ని టేస్ట్ చేస్తున్నారు మరి. ఏమండి మేడం, ఏమండి ఏమండి పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమానికి అధ్యక్షులు వహించినటువంటి మండల ప్రెసిడెంట్ గారు, నేటి ఈ కార్యక్రమంలో అతిథులుగా పాల్పంచుకున్నటువంటి జడ్పీటీసీ గారు మహాలక్ష్మి రాంబాబు గారు, మార్కెటింగ్ కమిటీ చైర్మన్ గా ఉన్నటువంటి యనమదల నాగేశ్వరరావు గారు, వేదిక మీద ఉన్నటువంటి స్థానిక సర్పంచ్ లావణ్య గారు, మరి ముఖ్యంగా వేదికను అలంకరించినటువంటి మండల వైస్ ప్రెసిడెంట్లు, ఎంపీటీ సభ్యులు, మండలం నలుమూల నుంచి ఇచ్చేటటువంటి 50 మంది సర్పంచ్లు, ఎంపీటీ సభ్యులు, నేటి ఈ కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి కార్యకర్త సోదరులందరికీ కూడా ఉదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నా. మరి ఈనాటి ఈ కార్యక్రమాన్ని చక్కగా నడిపిస్తున్నటువంటి అంగన్వాడీ మరి శారద గారు, సిడిపిఓ శారద గారు కానీ, వారి యొక్క టీచర్లు కానీ, ఆయాలు కానీ, అలాగే నేటి ఈ కార్యక్రమంలో ఎంతో బాధ్యతగా ఇచ్చేసినటువంటి గర్భిణీలు, బాలింతలు, మరి ముఖ్యంగా పిల్లలు అందరికీ కూడా నమస్కారాలు తెలియజేస్తున్నా. చాలా సంతోషం. ముఖ్యంగా ఈ రోజున ఆలమూరు మండలంలో మరి సుమారు గర్భిణీ స్త్రీలు సుమారు 423 మంది ఉన్నారు.
అలాగే బాలింతలు 431 మంది ఉన్నారు. వీరందరికీ కూడా మంచి ఆహారం ఇవ్వడమే కాకుండా వారి పిల్లలకి మరి పౌష్టికమైన ఆహారాన్ని అందించడం ద్వారా మరి రాబోయే తరాన్ని ఒక ఆరోగ్యకరమైన సమాజాన్ని మరి మనం కూడా సృష్టించుకోవాలని చెప్పి సందర్భంగా మనం చెప్తున్నాం. ముఖ్యంగా మరి ఒక నిమిషం సార్, మీరు ఇన్ఫెంట్ మార్టాలిటీ రేట్ చూస్తే అంటే పుట్టక మునిపే లేదా పుట్టిన తర్వాత మరి పిల్లలు చనిపోయేటువంటి రేట్లు పడిపోయేటువంటి సంఖ్య చూస్తే కొంత బాధాకరంగా ఉంది కూడా అని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. మరి ఎవరైతే తల్లుల వారికి తెలియజేసేటువంటి పొరపాట్లు మీ ఇబ్బందులు మీకుండా ఒక గర్భిణీ స్త్రీకి ఉండే బాధ మీకుంటుంది. తినాలని ఉన్నా తింటే వాంతొచ్చేలా ఉన్నా కానీ లేదా ఒకసారి మీరు మాట్లాడాలి. మరి ఎవరైతే మీకు తినాలని ఉన్నప్పటికీ కూడా వాంతొచ్చే విధంగా కొంతమందికి వికారాలు, కొంతమందికి రకరకాల ఇబ్బందులు మీరు పడతారు. కానీ మరి శక్తినిచ్చేటువంటివి, ప్రోటీన్ ఇచ్చేటువంటిది, అలాగే పౌష్టికమైనటువంటి బిడ్డలు మనకు కలాలనుకున్నప్పుడు మరి మనం కూడా కొంత వీటన్నింటినీ కూడా అధిగమించి ప్రోటీన్ ఫుడ్ అంటే పౌష్టికమైన ఆహారాన్ని మీ అందరూ తీసుకోవడం ద్వారా మరి మంచి బిడ్డలకి పుష్టికరమైనటువంటి బిడ్డలకి మీరు జన్మనిస్తారు. మనకు తెలియక చేయని తప్పులు మనం సరిగా తెలియక రేపు పిల్లలు అంగవైకల్యంతో పుడితే జీవితకాలం మనం వాళ్ళని చూసి బాధపడాల్సి వస్తుంది, వారిని బాధ పెట్టుకోవడం. కాబట్టి 1000 రోజుల్లోపే ఉన్నటువంటి పిల్లల్ని మరి సక్రమంగా వారికి అన్ని కూడా అందించినప్పుడే వారు కూడా మరి చక్కటి ఆరోగ్యకరమైన పౌరులుగా రేపు ఈ సమాజానికి కూడా కలుస్తారని చెప్పి సందర్భంగా మనం చేస్తున్నాం. ముఖ్యంగా మరి ప్రభుత్వం సుమారు మరి ఎన్ని అంగన్వాడీ టీచర్లు మరి మీకు ఎవరు చెప్తున్నారు మరి తెలియదు. కానీ నేను గ్రామాల్లో తిరిగినప్పుడు ప్రతి అంగన్వాడీ టీచర్లు నాతో పాటు ప్రయాణం చేస్తున్నప్పుడు మరి గర్భిణీ స్త్రీలు ఇంటికి రావడం జరుగుతుంది. జగన్మోహన్ గారు వచ్చిన తర్వాత మీకు అన్ని బాగా అందుతున్నాయనుకున్న మాటకి ప్రతి గర్భిణీ కూడా మరి అవునండి, మాకు చాలా చక్కగా ఈ కిట్లన్నీ కూడా ఇస్తున్నారు, మా అంగన్వాడీ కార్యకర్తలు చక్కగా పనిచేస్తున్నారని మాకు చెప్తున్నారు. దానికి మరి సిడిపి గారిని కానీ వేదిక ముందున్నటువంటి అంగన్వాడీ డిపార్ట్మెంట్ వాళ్ళందరినీ కూడా అభినందిస్తూ ఉన్నాం. అలాగే మరి తల్లులు తెలుసుకోవాల్సిన విషయం ఏదైతే డిపార్ట్మెంట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ పంపించారు చాలా కీలకమైనది. మరి ఒక బిడ్డ పూర్తిగా ఉండాలంటే శక్తినిచ్చేటువంటి కొన్ని ఉంటాయి. దానికి ధాన్యం కానీ, చిరుధాన్యాలు కానీ, అలాగే పిండి పదార్థాలు తీసుకోవాలి. అలాగే పప్పులు, చిక్కుడు గింజలు ఇవి మాంసకృతులు ఇస్తాయి. శిలలు, ఎముకలు, కండరాలు పూర్తిగా ఉంటాయి. పాలు, గుడ్లు మరియు మాంసం శరీర ఎముకలు, కండరాలు పుష్టిస్తాయి. పండ్లు మరియు కూరగాయల వల్ల విటమిన్లు, మినరల్స్ ఏర్పడి రక్షణ ఇస్తాయి. కొవ్వు మరియు చక్కెర ఇవన్నీ తీసుకోవడం వల్ల మరి బిడ్డకి శక్తి వస్తుంది. ఇవన్నీ కూడా మరి డిపార్ట్మెంట్ మీకు ఇవ్వాలని జగన్మోహన్ గారు ఇక్కడ ఒక కిట్ ఏర్పాటు చేసి ఈ కిట్ లో మీకు మరి పప్పు కానీ లేదా అటుకులు, అలాగే ఎండు ఖర్జూరం కానీ, నూనె కానీ, లేకపోతే మరి కోడిగుడ్లు కానీ, ఒక నెలకి 25 కోడిగుడ్లు, 5 లీటర్ల పాలు, అలాగే వేరుశనగ చిక్కి ఇవన్నీ జగన్మోహన్ గారు మీకు ఇస్తున్నారంటే దానికి కారణం మీరు పౌష్టికరమైనటువంటి బిడ్డల్ని కంటారని, రేపు వాళ్ళకు కూడా మరి ఆరోగ్యవంతంగా ఉండాలని ఉద్దేశంతోనే ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తున్నారు. వాస్తవంగా 2023 చూస్తే ఇన్ఫెంట్ మార్టాలిటీ రేటు ఒక 3% తగ్గింది. ఈ ప్రభుత్వం వచ్చి ఒక 3%, 3.4 అనుకుంటా నాకు తెలుసు, 3.4% తగ్గింది. అంటే ఒక 1000 మంది బిడ్డలు పుడుతుంటే 1000 మందిలో 1000 మంది బిడ్డలు పుడుతుంటే అందులో 1000 మంది బిడ్డల్లో సుమారు 27-28 మంది బిడ్డలు మరి
1000 రోజుల్లో చనిపోయి